హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. వందల మంది పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హనుమాన్ బృందాలు అలాగే అడవిని మొత్తం జాలించాయి. పామాయిల తోటను మొత్తం అంతా కూడా జల్లెడ పట్టాయి. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎవరి కోసం మాట్లాడుతున్నానో, ఏం జరిగిందనే విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, మన ప్రధానంగా తెలిసిందే తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి ఘటన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జరిగినటువంటి సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్య ఘటన. ఇప్పటికీ రోజులు గడుస్తున్నాయి, వారాలు దాటుతున్నాయి, సరిగ్గా 2 నెలలు కూడా నిండిపోయాయి. ఇప్పటికీ సరిగ్గా 68 రోజులు అవుతున్నా సరే చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇప్పటికీ ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇటు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతూ వెళ్తున్నటువంటి చిన్నారితో పాటు వెళ్ళిన కుక్క, అలాగే చిన్నారి జాడ అయితే కనిపించలేదు. 3 రోజుల తర్వాత కుక్క అయితే రావడం జరిగింది. కానీ 3 రోజులు వచ్చిన తర్వాత చిన్నారి జాడ చెబుతుందని కూడా అందరూ ఆశగా ఎదురు చూశారు. అయినా సరే కుక్క 2 రోజులు ఉండి దానికి జీపీఎస్ అమర్చి దాని ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉంది. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ చెబుతుందన్నటువంటి కుక్క కూడా లేకపోవడంతో, అలాగే జ్ఞానేశ్వరి ఏమైందని ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్ మొత్తం తెలుగువారు ఎక్కడున్నా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరూ కూడా తల్లడిల్లారు. కానీ ఇప్పటికీ కూడా తన జాడ తెలియక ఇప్పటికి పోలీస్ బృందాలు అనేక మంది ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి 6 టవర్స్ సంబంధించిన 15,000 ఫోన్ కాల్స్, అంతేకాకుండా అందులో ముఖ్యమైన అనుమానితంగా ఉన్నటువంటి 400 నుంచి 500 మంది వరకు కూడా మొత్తం వాళ్ళ యొక్క ఫోన్ డేటాలు, అంతేకాకుండా ఆ యొక్క అనుమానితంగా ఉన్నటువంటి 39 మంది సంబంధించిన వాళ్ళ డేటాలు కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు. తెలుగు రాష్ట్రం ఏపీలోనే కాదు, తెలంగాణ ప్రాంతంలో కూడా మొత్తం గాలింపు చర్యలు చేపట్టిన 40 పైగా సీసీ కెమెరా యొక్క డేటాను సేకరించిన చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో, చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతోనే కుటుంబ సభ్యులు ఒక పక్కన యావత్ తెలుగు రాష్ట్రాలు జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నప్పటికీ, జ్ఞానేశ్వరి వస్తుందని కూడా 1000 కళ్ళతో కాదు, తన జాడ కోసం అయితే ఇప్పటికీ కూడా దొరుకుతుంది, ఖచ్చితంగా నా కుమార్తె నాకు దొరుకుతుందని కూడా ఆశగా ఎదురు చూస్తుంది జ్ఞానేశ్వరి తల్లి. మనం చూస్తున్నాం సరిగ్గా జూలై ఏదైతే జూన్ 6వ తేదీన జరిగినటువంటి ఘటన, అలాగే జూలై గడుస్తుంది, జూన్, జూలై, ఆగస్టు నెల కూడా వచ్చేసింది. అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కోసం తిరగని చోటు లేదు, గాలించిన ప్రాంతం లేదు. అలాగే జ్యోతిష్యుల వద్దకు వెళ్ళారు, అలాగే ఎవరైతే మూఢనమ్మకం ప్రకారంగా అనేక పూజలు కూడా నిర్వహించుకున్నారు. పాప వస్తుంది, ఈ యొక్క దిశలో ఉందని కొందరు, ఈ యొక్క ప్రాంతంలో ఉందని కొందరు, ఇలా రకరకాల చెప్పినవన్నీ కూడా నమ్ముతూ ఇంకా 1000 కళ్ళతో చిన్నారి జ్ఞానేశ్వరి ఖచ్చితంగా వస్తుందని తన రాక కోసం కళ్ళు కాయలు కాసేలా గుండె తలుపులు తీసి తన తల్లి భవానీ అయితే ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. చిన్నారి ఊసి విని ఇప్పటికీ 2 నెలలు దాటిపోయింది. తన పలుకు విని ఇప్పటికీ రోజులు గడిచిపోతున్నాయి. తన జ్ఞాపకాలు ఇంకా మదిలోనే మెదులుతున్నాయి. తన చెల్లిని ఉయ్యాలు ఊపేవారు ఎవరు ఉన్నారంటూ కూడా తల్లి అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆర్టీవీ ఈ వరుస కథనాలు జ్ఞానేశ్వరి కోసం ఖచ్చితంగా దొరకాలని ఆర్టీవీ మొదటి నుంచి కూడా అడవిని గాలించాము, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగాము. ఈ యొక్క ప్రాంతంలో ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి తల్లి ఇప్పుడు 68 రోజుల తర్వాత ఏమనుకుంటుంది, అసలు జ్ఞానేశ్వరి ఖచ్చితంగా వస్తుందా? ఒక పక్కన పోలీస్ ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది, ఒక పోస్టర్లు వేశారు, ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా తిరిగారు, ఎక్కడా కూడా జాడైతే దొరకలేదు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి అదృశ్యమే అయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అలాగే సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల తోటలో ప్రస్తుతం అయితే ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతాన్ని దాదాపుగా తెలియని వారు ఉండరు, ఈ యొక్క ప్రాంతం చూడని వారు ఉండరు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన వినని వారు అంటూ కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే అంత సంచలనంగా మారింది ఈ జ్ఞానేశ్వరి అదృశ్య ఘటన. ఎందుకంటే పాప పట్ట పగలు అందరూ చూస్తున్నారు, అలాగే సీసీ కెమెరా నిఘా కూడా ఉంది. ఇదే సీసీ కెమెరాలో కూడా తను రావడం, తన ఇటువైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ కూడా పడ్డాయి.
అంటే ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి వెళ్ళినటువంటి ప్రాంతం అందరూ కూడా తెలిసి మరొకసారి చూపిస్తాం. ఇటువైపు తన తండ్రి ఇటువైపే వెళ్ళారనేది, తనతో పాటు నడుచుకుని వెళ్ళిపోయాడు, తన కోసమే ఏడుస్తూ మారాం చేస్తూ వెళ్ళిపోయినటువంటి జ్ఞానేశ్వరి తన తండ్రి వద్దకు చేరుకోలేదు. మధ్యలో ఏం జరిగింది, ఇది ఒక మిస్టరీగా అయితే ప్రస్తుతం మిగిలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళిన కుక్క రావడం చనిపోవడం అందరికి కూడా తెలిసిందే. కానీ తన జ్ఞానేశ్వరిని తీసుకురాలేకపోయారేమో, కానీ తన జ్ఞాపకాల కోసం ఏదైతే కుక్క చనిపోయినటువంటి దాని జ్ఞాపకాల కోసం కావచ్చు, జ్ఞానేశ్వరి కోసం కావచ్చు, మరొక కుక్కనైతే తల్లిదండ్రులు ఇప్పుడు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కుక్కకు కూడా జాను అని పిలుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలు మరొకసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడైతే కూడా ఇక్కడైతే మదిలో తన జ్ఞానేశ్వరి జ్ఞాపకాలన్నీ కూడా మదిలో వాళ్ళంతా కూడా నెమరు వేసుకుంటున్నారు. చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతం ఒకప్పుడు సరిగ్గా 2 నెలల ముందు ఇదంతా కూడా జ్ఞానేశ్వరి కోసం వెతకడం కోసం అనేక మంది పోలీస్ బలగాలు, ఎన్డీఆర్ బృందాలు, అడవిని జల్లెడ పెట్టేందుకు హనుమాన్ బృందాలు కూడా అక్కడికైతే చేరుకున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ప్రస్తుతం పామాయిల తోటలను మొత్తం అన్ని కూడా క్లీన్ చేశారు. ఆ ట్రాక్టర్ ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ పామాయిల తోటలో ఉన్నటువంటి గడ్డిని వారాల తరబడి కూడా గడ్డిని తొలగించే ప్రక్రియ కూడా చేపట్టారు. అంత విధంగా అన్ని విధాలుగా అనేక కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జల్లెడ పెట్టినా, అలాగే పోలీసు నిఘా మొత్తం వ్యవస్థ పనిచేసిన, ఊరు వాడ మొత్తం అంతా కూడా తిరిగిన జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు అయితే తల్లడిల్లుతున్నారు. జ్ఞానేశ్వరి వస్తుంది, ఖచ్చితంగా ఎవరో తీసుకుని వెళ్ళి ఉంటారు, అపహరించిపోయి ఉంటారు, ఖచ్చితంగా తీసుకెళ్ళి వారు మా పాపను మాకు అప్పగించండి, మీపై కేసులు కూడా పెట్టమంటూ కూడా వారు అనేక విధాలుగా వేడుకున్న సందర్భాలు, ఆర్టీవీ ద్వారా కూడా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ప్రస్తుతం భవానీ ఉంది, చూడొచ్చు మనం. ప్రస్తుతం ఆ భవానీ తన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఎదురు చూస్తుంది. చూడొచ్చు కుక్కని ఏదైతే జాను ఇప్పుడైతే కుక్కని తన జ్ఞాపకాలుగా జ్ఞానేశ్వరి కోసం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ప్రాంతంలో పోస్టర్లు వేసినటువంటి వాల్ పోస్టర్ చూస్తున్నాం. ఇదిగో కనపడటం లేదు, మిస్సింగ్ అంటూ కూడా జ్ఞానేశ్వరి ఈ ఫోటో మొత్తం ఈ యొక్క ప్రాంతంలో కాదు, వైజాగ్ నుంచి ఇటు విజయవాడ వరకు, అలాగే ఈ ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లోని, రైల్వే స్టేషన్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, ఇక తల్లి ఉంది భవానీ, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. తన ఫోటోనే పట్టుకుని కుమిలిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే కుక్కను కూడా పెంచుకుని మనం చూడొచ్చు, తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మరొక కుక్కను కూడా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ జ్ఞానేశ్వరితో ఉన్నటువంటి ఆ కుక్క వెళ్ళిపోవడం అందరూ కూడా తెలిసిందే. కుక్క అయితే 3 రోజుల తర్వాత వచ్చింది. 9వ తేదీన వచ్చినటువంటి కుక్క 12వ తేదీ వరకు కూడా తను ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తన జ్ఞాపకాల కోసం మరొకసారి మరొక కుక్కను తన ప్లేస్లో తీసుకొచ్చారు. చూడవచ్చు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు, మరి పాప ఏమైంది అంటున్నారు? ఇప్పుడు కుక్క ఎప్పుడు వచ్చి తీసుకుని వచ్చారు మీరు? మొన్న తీసుకున్నాను. ఏం జరిగింది అంటున్నారు? మరి ఇప్పుడు ఇన్నాళ్ళు వెతికారు, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగారు, ఇప్పటికీ 68 రోజుల పైన అవుతుంది, ఏం జరిగింది అంటున్నారు? మరి ఏం జరిగిందన్నది క్లారిటీ అయితే లేదండి. ఎంత తిరిగినా సరే మాత్రం పాప ఆచూకీ అయితే తెలియలేదు. ఏమైంది ఏటనేది మాకు కూడా తెలియట్లేదు. మా ప్రయత్నాలు మేము చేసినా సరే ఏమీ ఆచూకీ అయితే తెలియలేదు. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? ఎక్కడెక్కడ తిరిగారు అంటున్నారు, మీరు ఎక్కడ తిరిగారు? ఇవన్నీ అక్కడే ఏం లేదండి, చాలా రాజమండ్రి అవతలకి వరకు వెళ్ళి తిరిగాం మేము. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎస్సీ గారు వాళ్ళను. మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా, వదిలేదు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఎంత చేసినా సరే పాప ఆచూకీ అయితే తెలియలేదు అక్కడ. ఏంటంటే ఏం జరిగిందని నిజంగా ఎవరో పాపను తీసుకెళ్ళిపోయారని అనుకుంటున్నారు? ఇంకా మీరు ఇంకా పాప వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు? ఇంకా ఎవరో కావాలని పాపను తీసుకెళ్ళిపోయారు అనుకుంటున్నాం, కానీ ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తుంది అన్న ఆశ అయితే ఖచ్చితంగా వస్తుందని ఆశపడుతుంది. అంటే ఏం జరిగింది అనుకుంటా? అంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు అనేది అనుమానం ఉందా, లేదంటే కొండ ప్రాంతంలో వాళ్ళ మీద వీళ్ళ మీద అని కాదు, కానీ ఎవరో కావాలనే తీసుకెళ్ళిపోయారు. రాను పోను చూసి ఎవరో కావాలనే చేశారని అనుకుంటున్నాం. ఈ కొండ ప్రాంతంలో ఏదైనా జరిగిందంటేలా ఉంటే అప్పుడే తెలుస్తుంది మనకి. ఏం తెలియలేదు కాబట్టి ఎవరో కావాలనే తీసుకెళ్ళిపోయారు అని అనుకుంటున్నాం.
అంటే పట్టపగలు సరిగ్గా 11:30, 12 మధ్యలో జరిగిన పరిస్థితి ఉంది. అంటే పట్టపగలు పాపం తీసుకున్న సాహసం ఎలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు అసలు? అది మాకు కూడా అర్థం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి మాకు కూడా అసలు మైండ్ పనిచేయట్లేదు. ఆలోచించుకోవడానికి కూడా అవకాశం లేకుండా జరిగింది ఇది. అంటే మరి అడవి జంతువులు అన్నారు, పక్కన అడవి శాఖ అధికారులు మొత్తం అన్ని తిరిగారు, ఎక్కడ కూడా ఏ జంతువులు లేవని కూడా తేల్చేశారు. కొండ చెలువ అంటున్నారు, ఒకవేళ తింటే అక్కడ ఉండొచ్చు అంటున్నారు. కొండ చెలువులు కూడా తిరగలేదని కూడా చెప్పుకొచ్చారు. కొండ చెల్లెలు అటు మా తోటలో ఫస్ట్ కాంచి ఎప్పుడు లేవు కొండ చెల్లెలు. ఇది ఎవరో కావాలనే చేశారని అనుకుంటున్నాను. మరి ఇటువంటి పోస్టర్లు అన్ని చోట్ల అంటించుంటున్నారు కదా, ఏమన్నా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో? గణేష్ మీ హస్బెండ్ కూడా వెళ్ళినట్టున్నారు కదా. ఇట్స్ ఘాటి సైడ్ వెళ్ళారు, వైజాగ్ సైడ్ వెళ్ళారు, అలా రాజమండ్రి సైడ్ వెళ్ళారు, కానీ ఎక్కడ యాచకు తెలియలేదు. మరి అంటే ఏమడిగారు? అంటే కొన్ని ఇళ్లలో కూడా కొన్ని మకాయలు ఎక్కడ అక్కడికి వెళ్ళారని కూడా తెలిసింది. ఎక్కడెక్కడికి వెళ్ళి తిరిగారు, ఏ ప్రాంతాలు? ఆ ఊరు ఈ ఊరు అని అయితే తెలియదు, కానీ ఇలా రాజమండ్రి అవతల్లో దాటేస్తాం. ఇలా చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మేము కూడా వెళ్ళాం, కానీ వైజాగ్ సైడు ఘాటు సైడు మా బాబాయ్ మా ఆయన మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు. రాజమండ్రి సైడ్ అయితే మేము కూడా వెళ్ళాం. ఆ ఊరి పేర్లు సరిగ్గా తెలియదు, కానీ చాలా ఊర్లు వరుసని వారం రోజులు తిరిగాం మేము కూడా. ఎక్కడ ఏ ఆచూకీ తెలియదని ఇంకా అమౌంట్ ఇబ్బందిగా ఉందని ఇంకా వెళ్ళాలి. తిరిగారు మాలో ఖర్చులు మీ సొంత ఖర్చులతోనే పెట్టుకుని తిరిగారు? సొంత అమౌంట్ కొంత అమౌంట్ అప్పు చేసి కొంత అమౌంట్ వస్తువులు మీద లోన్ తీసుకొని చేసి మరి జ్ఞానేశ్వర్ మరి ఎంత అన్ని ప్రయత్నాలు జరిగిన మిస్టరీగా ఉండిపోయింది. అంటే ఒక పక్కన పోలీసులు కాల్ డేటాలు పరిశీలించాను అంటున్నారు, మొత్తం ఎన్ని ప్రాంతాలు తిరిగాను, 40 సీసీ కెమెరాల పైన పరిశీలించాను, తెలంగాణలో కూడా తిరిగాను అంటున్నారు. మరి ఎందుకు దొరకడం లేదనుకోవచ్చు, ఏం జరిగిందని అలా విషయం అనేది నాకు అర్థం కాలేదు. అసలు ఎంతలా ఆలోచించినా అసలు ఈ పని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి ఇప్పటికీ కూడా మాకు ఒక ఆలోచనకే లేదు. ఆలోచించుకోవడానికి కూడా అవకాశం లేకుండా జరిగింది. అంటే ఏంటి అనేది అనుమానం? అంటే తీసుకెళ్ళిపోవడమే కంపల్సరీ? తీసుకెళ్ళిపోవడమే కంపల్సరీగా తీసుకెళ్ళిపోయి ఉంటారని మేము అనుకుంటున్నాం. మరి అంటే బంధువుల నుంచి మీకు ఎటువంటి విరోధాలు లేవన్నారు? అవలో కూడా బంధువులు వచ్చిన దాఖలు లేవంటున్నారు. ఈ చుట్టుపక్కల ఎవరో కావాలని చేస్తుంటారని అనుకుంటున్నాను. కావాలని చేస్తున్నారు? మా బంధువుల్లో అంతా మా మీద శత్రువులు, మాకు అలాంటి వాళ్ళు ఎవరో లేరు. ఈ చుట్టుపక్కల ఎవరో రాను పోను చూసి కావాలని చేసారని మా అనుమానం. మరి అంటే వాళ్ళు ఎవరో ఫస్ట్లో అప్పుడు చూసిన వాళ్ళు కూడా అడిగారు, పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు, వాళ్ళు మరి కూడా తెలియని పరిస్థితి. మరి ఏంటి అంటే పక్కన పామాయిల్ తోటలో కూడా ఎన్ని రోజులు పని చేశారు ఇందులోనే? గడ్డి తొలగించడం కూడా చేసినట్టు కదా మీ ఓనర్ గారు? ఏం చేశారు మీ ఓనర్ గారు? గడ్డి తీసి మొత్తం తోట అంతా క్లీన్ చేశారు. ఏదో 4 రోజులు 20 రోజులు పైన పడుతుంది తోటలో పని అంటే. అయినా చేయించారు, కానీ తోటలో అయితే ఏ ఆచూకీ తెలియలేదు. తోటలో లేదు? తోటలో అయితే ఏమన్నారు మీ ఓనర్ గారు? ఏమన్నారండి? ఏముందాం తోటలో మీ బాధ చూడలేక తోటలో నేను చేయించామా, మా ఓనర్ గారు కూడా బాగానే సపోర్ట్ చేశారు మాకు. ఇంకా తోటలో లేదమ్మా బయటికి వెళ్ళిపోయి ఉంటుంది పాప అయితే అని వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఆయన మీ ఓనర్ కూడా చాలా అందంగా వచ్చిన అన్ని రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టడం, మీ సహకారం చేయడం ఇవన్నీ కూడా చేశారండి, నిజమేనా? చేశారు. 14 రోజులు 8 రోజులు అందరికి భోజనాలు మా ఓనర్ గారే. మా సైన్ మమ్మల్ని ఎవరైనా పలకరించడానికి వచ్చిన వాళ్ళని మొత్తం మా ఓనర్ గారే చూసుకున్నారు. ఏంటి ఇప్పుడు కొత్తగా కుక్కని మరి ఎందుకు తీసుకొచ్చారు? తీసుకున్నాం మొన్న మా తోటలో ఒక ఆయన పని చేస్తుంటే ఆయన కుక్క పిల్ల ఉంది అంటే ఇంతకు ముందే అడిగాం, ఎక్కడైనా కుక్క పిల్ల ఉంటే చెప్పండి అని. ఆయన ఉందంటే గణేష్ వెళ్ళి తీసుకొచ్చారు. ఏం పేరు పెట్టారమ్మా దానికి? దీని అసలు పేరు శాలి అంటండి, మేమైతే జాను అని పిలిచాను. నాకు వెళ్ళి చూసిందని జాను అని పిలిచాను. జాను అనా? జాను అంటే వస్తుందా? చూస్తుందండి. జాను జాను భయపడుతుంది, ప్రెగ్నెంట్ అండి ఇప్పుడు. అవునా? ఓకే ఓకే. ప్రెగ్నెంట్ మూలని భయపడిపోతుంది. ఈ గణేష్ వెళ్తుంటే వెనకాల వెళ్ళిపోయిందని కట్టాను. ఇప్పుడు అలవాటు అయిందా మీకు?
అంటే అంతకుముందు ఉన్న కుక్కకి దీనికి ఎలా డిఫరెంట్? అది మామూలుగా అది నార్మల్ కుక్క కాబట్టి పెద్ద భయం ఉండదు. ఇది జూలు కాబట్టి అదైతే ప్రెగ్నెంట్. ఇది ఎవరు చూసినా భయపడుతుంది. మమ్మల్ని చూస్తేనే భయపడుతుంది ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ వాళ్ళు. ఓకే. మరి అంటే దాని జ్ఞాపకాల కోసం మళ్ళీ తెచ్చుకున్నారు కుక్కనే ఏమైనా ఇక్కడ? మా అమ్మాయికి కూడా కుక్కలు అంటే చాలా ఇష్టం. అది కరిసేస్తుందని తెలిసినా సరే దగ్గరికి వెళ్ళేది, తుత్తా తుత్తా అని. ఇంకా ఎలాగ మాకు కొంచెం ఉంటుంది కదా అని అది కూడా తీసుకున్నాం. ఇది వరకు ఉండేయండి కుక్కలు మా ఇంటి దగ్గర ఉండి చాలా కుక్కలు పెంచాం. అవన్నీ అయితే వెళ్ళిపోవడమో లేదంటే చనిపోవడమో జరిగాయి. మరి ఏంటి ఇన్ని రోజులు అవుతుంది మరి ఇంకా కుక్కను జ్ఞాపకాలుగా పెంచుకున్నాం అంటున్నారు. మరి ఏంటి ఏం జరిగిందంటే మిస్టరీ? అప్పుడు ఏం జరిగింది అని చెప్పడానికి మాకే ఆన్సర్ లేదండి. ఆన్సర్ లేకుండా మేము చెప్పడానికి కూడా మాకు ఒక దారి లేదు. అంటే అధికారులు పోలీసులు తిరుగుతున్నారు, మొత్తం అందరూ కూడా వచ్చారు. రీసెంట్గా మన కలెక్టర్ కూడా వచ్చినట్టున్నారు. ఏమన్నారు కలెక్టర్ గారు? ఏమన్నారమ్మా? మళ్ళీ స్టార్ట్ చేస్తానమ్మా అన్నారు కానీ వెతకడం ఏం చేయించలేదు. అమౌంట్ పరంగా హెల్ప్ చేస్తానన్నారు కానీ అది ఏం చేయలేదా? అంటే మొత్తం అంటే ఈ కొండ అనుమానంగా కొండ ప్రాంతంలో ఏమన్నా జరిగిందా అనేది ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే మాత్రం నేను మళ్ళీ ఇంకొకసారి చేయింతానమ్మని చెప్పేసి వెళ్ళారు. అదే అలాగే అమౌంట్ పరంగా ఏమన్నా చేస్తానని చెప్పారు కానీ ఏం చేయలేదా? మళ్ళీ వెతికిస్తానన్నారు కానీ ఇంకా అంటే అనుభవజ్ఞులు అంటే ఈ కొండ ప్రాంతంలో తిరిగే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు చూస్తుంటారు. ఎన్ని రోజులు అవుతుందమ్మా కలెక్టర్ గారు వచ్చి? ఎన్నో రోజులు వచ్చారు? నెల దాటిపోయి ఉంటుంది. నెల దాటిన తర్వాత వచ్చారు. మరి ఇన్ని రోజులు అవుతుంది, మరి కనీసం ఎవరెవరికి వెళ్ళి మీరు వెళ్ళి ఇలాగ మళ్ళీ ఒకసారి వెతుకుతున్నారని ఏమన్నా అక్కడికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చుకోవడం కానీ ఏమైనా చేయలేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి? ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఎంతసేపు పాప కోసం తిరగడం, పాప కోసమే వెళ్ళాం. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది వెళ్ళలేదు ఎక్కడికి. ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నారు. వాల్ పోస్టులు కట్టించారు, ఏజెన్సీలు కూడా తిరిగారు. మరి ఏంటి ఇబ్బంది అయిందని ఇంకెళ్ళలేదు. మరి ఏంటి మరి ఇంత అలా మిస్టరీగా ఉండిపోతుంది? మరి ఏంటనుకో ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలని కావాలని అడిగారా మరి అధికారులు? మీరు అలాగని అడిగినప్పుడు చేస్తున్నామమ్మా, మా ప్రయత్నం ఏం చేస్తున్నామమ్మా, వదిలేదు. దేని ద్వారా కూడా మాకు చిన్న క్లారిటీ లేదు. మరి ఏంటంటే ఇది ఇంకా అలా ప్రశ్నార్థంగా నేను రోజులు గడిచిపోతున్నాయి, నెలలు నిండిపోతున్నాయి. ఇప్పుడు 2 నెలలు దాటేసింది, ఇప్పుడు 68 రోజులు. మరి ఇలా అవుతుంటే మరి ఇలా వస్తుంది. ఎలా జరిగింది అనేదానికి మాకు చెప్పడానికి లేదు. మరి ముందుకి ఏమవుతుందో తెలీదు. కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా పాప గురించి తెలుస్తుంది. పాప వస్తుంది అని ఆస్తా వస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. మొన్న జ్యోతిష్ దగ్గరికి వెళ్ళారు లేదో, మొన్న ఏదో వస్తుంది 8 రోజులు అన్నారు. ఏం చెప్పారు? ఈ రోజు కాకపోయినా రేపన్నా వస్తుందమ్మా, రాకుండా అయితే ఉండదు, వస్తుంది, టైం పట్టిన. మొన్న ఎప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించారు, అది ఆ రోజు కూడా రాసి ఆ రోజు ఏదో చూపించినట్టున్నారు కదా. ఏం లేదు, గుడి దగ్గరికి వెళ్ళారు కదా మొన్న శివాలయం. ఆయన కూడా వచ్చేస్తుందని అన్నారు. పాప అయితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే పాప అయితే వచ్చేస్తుందమ్మా. పాప అయితే క్షేమంగానే ఉంది. ఎవరో పిల్లలు లేని వాళ్ళ దగ్గర పెంచుకుంటున్నారనే విధంగానే చెప్తున్నారు. ఆ విధంగానే జరిగి ఉంటుంది అనుకోవచ్చా? ఒకవేళ ఇంకోటి అంటే పాపని ఇంత తీసుకెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఇంతలా మీడియాలో వచ్చేసి అందరికీ తెలిసిపోయింది, పోలీసులు తిరిగేస్తున్నారు. ఒకవేళ మేము పాప ఇక్కడ ఉందని మేము చూపిస్తే మమ్మల్ని ఏమైనా చేస్తారో అల్లిపోయి ఆ టైప్ భయంతో కూడా ఉండొచ్చు. ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పడానికి కూడా భయపడుతున్నారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎవరి కంటిని పడకుండా ఉండదు. అది చూసినా సరే చెప్పడానికి భయపడుతున్నారు అని అనుకుంటున్నాం. మరి అప్పటికి ఎవరొకరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ కొత్తగా తిరిగిన వాళ్ళు కూడా ఉండి తెలిసిపోయే అవకాశం ఉంటుంది కదా. అలాగైతే మాత్రం ఈ అంటే వీరు వచ్చే వలస వీళ్ళు ఉంటారు కదా, వలస కూలీలు, వాళ్ళ ఏదో అవకాశం ఉందని కూడా అది వెతికారు అంటున్నారు. వాళ్ళు కూలి పనులు చేసేంత అవకాశం ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నామని ఎవరికి పెద్ద తెలియదు. అలానే బయట వాళ్ళు ఎవరో వచ్చి రెడ్ల దాంట్లోకి వచ్చి చేసి ఎంత వేరే ఎవరికి సరిపోదు. ఈ చుట్టుపక్కల ఎవరో చేశారని
బోరుబావులు అవన్నీ కూడా లేవు కదా బోరుబావులు? లేవండి. అది ఒకటి ఉంది కానీ హైట్ కానీ పాప మీద హైట్ ఉంటుంది. పాపం హైట్ ఉంది. అవును. అది కూడా క్లోజ్లోనే ఉంది. ఓకే. మరి ఈ చుట్టుపక్కల అంటే కొంతమంది వాళ్ళే ఆ రోజు చెప్పిన వాళ్ళ తాతబాబు వాళ్ళందరూ మళ్ళీ వచ్చారమ్మా, మాట్లాడారా? ఇంకెవరు రాలేదు. మరి ఆ తాతబాబు మొదటగా చూశారు కదా అక్కడ. ఇంకా ఆయన కూడా రాలేదు, ఇంకెవరో రాలేదు. మరి ఏమంటారు ఫైనల్గా? మళ్ళీ ఈ మధ్యలో పోలీసులు రావడం కానీ ఏమైనా వెతుకుతున్నారా, లేదు ఇంకా ఆపరేషన్ ఆపేశారు అంటున్నారు ఏమన్నా? వస్తున్నారు ఫోన్ చేస్తున్నారు, గణేష్కి ఫోన్ చేస్తున్నారు. చేసి చేస్తున్నామమ్మా మా ఎంక్వైరీ ఇలా మాట్లాడుతున్నాం. మరి ఏం కావాలని కోరుకుంటున్నాం అసలు? ఇప్పుడు పక్కన అందరూ ఆదించారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా అటవీ ఏదైతే బృందాలు అనుమాన బృందాలు కూడా పంపించారు. మరి ఏం కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ కానీ గవర్నమెంట్ కానీ ఏం కోరుకుంటున్నా పోయింది? అసలు ఏం అడగాలో కూడా తెలియలేని సిచ్యువేషన్లో ఉంది. సరే, మరి అయితే ఇప్పుడు మరి ఏం కోరుకుంటున్నారు? పక్కన ఎవరో తీసుకెళ్ళిపోయారని మీ కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటున్నారు, ఎవరో పిల్లలు లేని వాళ్ళే తీసుకెళ్ళిపోయి ఉంటారు అని అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కాదు ఎక్కడ జ్ఞానేశ్వరి అంటే తెలియని వారు లేరు. అంతలా పాప ప్రతి ఒక్కరిలో కూడా చేరిపోయింది. ఏమనుకుంటున్నాం మరి అంతలాగా మీ పాప ఈ విధంగా జరగడం? జ్ఞానేశ్వరి కోసం ఎంతోమంది ప్రార్థించారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే దయచేసి ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారో మా పాపని అని అనుకుంటున్నాం మేమైతే. ఒకవేళ మా అనుమానమే నిజమే అయితే దయచేసి తల్లి బాధను అర్థం చేసుకోండి, మా బిడ్డని మాకు క్షేమంగా అప్పచెప్పియండి. లేదంటే ఎక్కడైనా ఏ విధంగా అయినా కామెంట్ రూపంలో కానీ లేదంటే మాకు ఫోన్ చేసి చెప్పడం కానీ లేదంటే మెసేజ్ చేయడం కానీ ఏదో విధంగా మాకు పాప ఆచూకీ చెప్పండి. చెప్పినా సరే మిమ్మల్ని మనం చూసిన వాళ్ళకైనా చెప్పిన వాళ్ళకైనా ఎవరికైనా సరే ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. డైరెక్ట్గా తీసుకొచ్చి చెప్పినా సరే ఎటువంటి ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటాము. దయచేసి నేను ఫస్ట్ కానీ ఇప్పటి వరకు అదే మాట చెప్తున్నాను. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక నా బిడ్డని నాకు క్షేమంగా చెప్తారని మరి కోరుకుంటాను. మీ మీద కూడా అనేక కామెంట్స్ చేశారు, దాన్ని ఎలా చూడాలి అంటే మీరు తల్లిదండ్రులే ఏదో చేశారేమో, తండ్రే చేసాడేమో, తల్లే చేశారేమో అని కూడా అనేవారు. ఇప్పుడు మరి ఇప్పటి వరకు కూడా ఏం తెలలేదు. ఒకవేళ మేము ఏదైనా చేసి ఉంటే ఇది వరకు తెలిసిపోవాలి. తెలియలేదు దేనికి ఏది రాలేదు అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయినా ఒక పక్కన తిరుగుతున్నారు కదా మీరు, చేసిన తర్వాత మీరు ఎందుకు తిరుగుతారు? అంటే వాళ్ళు రకరకాలుగా చాలా దారుణంగా పెట్టారు. ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఏదో చేశారని వీళ్ళు. అదంతా మేము ఇంకేం లేదు సార్, పాపమైనా పుణ్యమైనా దేవుడి మీద భారం వేసి దేవుడిని నమ్ముతున్నాను. ఇంకా దేవుడే నువ్వే ఏదోలా నా బిడ్డన చెప్పాలని ఎవరైనా అనుకున్నా సరే దేవుడు అనేవాడు ఉంటాడు. నిజం ఎంతో ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవుడు అనేవాడు ఉంటాడు. దేవుడికి అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది. నిజం ఎంతో అబద్ధం ఎంతో జరిగిందెంతో అసలు ఏం జరిగిందని దేవుడే తెలుస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నా బిడ్డ నాకు అప్పచెప్తాడని దేవుడి మీదే భారం వేసి ప్రతి పూజలో చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మన పక్కన గొడవ జరిగింది గణేష్తో అన్న వాళ్ళు కూడా వాళ్ళే ఎంక్వైరీ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్ చేసి పాప దొరికిందా ఏంటి అడుగుతున్నారా? వాళ్ళు అంతలా గొడవ వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇంత ఏంటంటారు, మిస్టరీ ఏంటంటారు? మరి అసలు చెప్పడానికి కూడా మా దగ్గర ఆన్సర్ లేదు సార్, అసలు ఏంటి అనేది. మరి ఇంతమంది జ్యోతిషులు వచ్చారు, అనేక మంది ఇక్కడ అనేక ప్రయోగాలు చేశారు, మరి ఏమి ఆ జ్యోతిషులు చెప్పిన టైం దాటిపోయింది ఇంకా ఉందా? ఎవరు పలానా టైం అని చెప్పలేదు కానీ వచ్చేస్తుందని చెప్పారు అంటారా? ఒక 4 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది ఒక మంది చెప్పారు కదా, అవి దాటిపోయి. మరి ఏంటి ఇంక పాప కోసం మరి ఎలా ఎదురు చూస్తున్నారు? ఏంటి ఇంక మరి ఇంకా అవదంటారా? పాప అలా చిన్న పాప అలా బాగానే ఆడుకుంటుందా? తనకి ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంది. తన అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అందరం జ్ఞానేశ్వరి ఉన్నప్పుడు బాగా తెలిసింది, తనకు చెప్పుకోలేదు కదా అక్క ఇది అనేది కూడా. మన బాధ ఏంటనేది మనకు మనం ఒకరికొకరు మాట్లాడుకుంటే షేర్ చేసుకోగలం, వాళ్ళ బాధ అలా తెలియదు కదా.
చూస్తుంది అంటే అందరూ కనపడుతున్నారేంటి కనపడతలేదంటే అని కొంచెం బాధ ఉంటుంది పాపం. అలాంటి పోస్టర్లు ఎత్తుంటే ఆ ఫోటోని చూసి అసలు ఆ పోస్టర్లు అన్ని చాలా వరకు చింపేస్తుంది. ఈ ఫోటోలో ఫోటోని చూసి ఎక్కడ ఉంటే ఆ ఫోటో చింపిని. అక్క ఫోటో అని మరి కొన్ని ఫోటోల్లోని కొండవారం నడుస్తూ వెళ్ళడం ఇవన్నీ కూడా అది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను డెలివరీకి వెళ్ళినప్పుడు మా అమ్మ ఊర్లో కొంచెం పైన ఉంటుంది ఊరు. నేను కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు చేతిలో కూరగాయలు అవి ఉంటాయి. ఆ కూరగాయలు తీసుకొని పైకి మా ఇంటికి నాకన్నా ముందు పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అది నేను వీడియో క్లిప్ తీసాను మా ఆయన వాళ్ళకి పంపిద్దాం అలాగే. అది మొన్న నా ఫోన్లో చాలా బాగా చూసుకున్నారు మీరు. బర్త్డే చేసినప్పుడు కానీ పువ్వుల్లో గులాబీలు పెట్టి స్నానాలు కూడా చేసినట్టున్నావు కదా. ఇంకా చాలా వీడియో క్లిప్స్ ఉన్నాయి. అది నా ఫోన్ పోయింది, ఆ ఫోన్లో ఉండి వీడియోస్ అన్ని తన్ని. ఇప్పటికీ హోప్స్ ఉందంటారా? ఇప్పుడు పాప ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను సార్. మరి లాస్ట్కి ఏమవుతుంది అన్నది తెలియదు కానీ ఇప్పటికీ కూడా పాప వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, మరి గణేష్ కూడా బయట తిరుగుతున్నారు, ఇప్పుడు వెళ్తున్నారు ఇంకా మళ్ళీ? అమౌంట్ కోసం ఇబ్బంది. ఇంకే ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. మొన్న హీరో ఎవరో వచ్చారు, ఫోన్ చేస్తున్నారు, చేశారు, మాట్లాడలేదా? రాలేదు ఆయన. ఫస్ట్ వస్తానని చెప్పారు కానీ తర్వాత రాలేదు ఆయన. అదే హీరో మోహన్ బాబు రాలేదు. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి రావడానికి అవదు అని చెప్పి అదే మంచు మనోజ్ ఫోన్ చేసి వస్తానని ఏదో అని అన్నారా? మీ నెంబర్ అయితే తీసుకున్నట్టున్నారు వాళ్ళు. గణేష్ నెంబర్ తీసుకొని మళ్ళీ మంచు మనోజేనా? ఆయన పిఏ ఉంటారు కదండి, ఆయన మాట్లాడారంటే ఎవరి దగ్గర నెంబర్ తీసుకొని ఫస్ట్ వస్తామని ఫోన్ చేశారు. మళ్ళీ ఏమన్నారు, ఎవరు వస్తున్నారని చెప్పారు వాళ్ళు? మంచు మనోజ్ అంటే షూటింగ్ ఏదో వచ్చినట్టు వస్తున్నారు ఏమో మరి తెలియదు కానీ వస్తామని ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ ఒక 1/2 అవర్లోనే రావడానికి అవదమ్మా అని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాను. ఓకే, అంటే మరి అంత హీరోలు కూడా ఆ విధంగా స్పందించి పాప కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా పాప రావాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. మరి ఫైనల్గా పోలీసు వారికి కానీ వీళ్ళకి కానీ అంటే ఒక పక్కన తిరుగుతున్నామంటున్నారు, పక్కన సీఎం చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ ఏం చెప్తలుచుకుంటున్నారు ఫైనల్గా ఇంకా ఈ ఆర్టీవీ ద్వారా? పేరున థ్యాంక్స్ అండి. ఎలా చెప్పాలి ఏంటన్నది అర్థం కాలేదు కానీ ఇప్పటి వరకు బాగానే చేశారు, మాకు బాగానే సపోర్ట్ చేశారు. ఇకపైన కూడా సపోర్ట్ చేసి లాస్ట్కి నా బిడ్డను నా దగ్గరికి చేరుస్తారని, నా బిడ్డ ఆచూకీ తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కష్టపడ్డారని నేను అనట్లేదు. ఇకపై కూడా కష్టపడి ఏదో విధంగా నా బిడ్డ జాడ నాకు చెప్తారని మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతున్నాను. మీ ఆర్టీవీలో కూడా ప్రతి టైంలో కూడా పాప దొరకాలని మేమందరం కూడా ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఆర్టీవీ ద్వారా కూడా విన్న ప్రతి ఒక్కరు కూడా విన్నారు. ఏం చెప్దలుచుకున్నారు? మేము వచ్చి మీ పాప కోసం కూడా అనేక ప్రయత్నాలు కూడా చేస్తాం, కొండ ప్రాంతం కూడా తిరిగాం, ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు? టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ న్యూస్ రిపోర్టర్లు కానీ అలాగే పేరున కృతజ్ఞతలండి. ఎందుకంటే మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు. మీరు కూడా వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి మా న్యూస్ని తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లోకి తెలియజేశారు. ఇంతకు మించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో. కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటంటే నేను చెప్పాలనుకున్నది థ్యాంక్స్ మాత్రం చెప్పగలను. పేరున అందరికీ థ్యాంక్స్ మాత్రం. ఓకే, ఇది చూస్తున్నాం. భవానీ అయితే తన రాక కోసం అయితే ఈ కళ్ళతో ఎదురు చూస్తుంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా జ్ఞానేశ్వరి దొరకాలని, అలాగే తన జాడ తెలియాలని, తన క్షేమంగా రావాలని కూడా కోరుకుంటున్నారు. ఇక వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న ఆ విధంగానే వాళ్ళ కోరిక నెరవేరే విధంగా పాప ఖచ్చితంగా వస్తే బాగుంటుందని కూడా తనైతే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతున్న. పక్కన పోలీసు వ్యవస్థగా పనిచేస్తున్నా సరే ఇంకా ఇటువంటి ఆచూకీ లభించకపోవడంతోనే జ్ఞానేశ్వరి ఖచ్చితంగా దొరుకుతుందా లేదా అని కూడా ఆశలు రోజురోజుకి ఆశలు అయితే ఎక్కువ అవుతున్నాయి. అలాగే వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళే ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళడం, వాల్ పోస్టులు అంటించడం, ఏదైతే ప్రాంతాల్లో ఉన్నటువంటి మకాలు వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి ప్రత్యేకంగా వీళ్ళకు కూడా పని
చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జ్ఞానేశ్వరి అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, వస్తుందని కూడా వాళ్ళంతా ఆశగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ 68 రోజులు అయిపోతుంది. అయినా సరే జ్ఞానేశ్వరి తను ఖచ్చితంగా అంటే మరో పక్కన ఉన్నత అధికారులు అన్నీ కూడా పరిశీలించారు. పరిశీలించినప్పటికీ ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా రావడం జరిగింది. ఆ కలెక్టర్ ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని మరొకసారి అనుభవజ్ఞులైన చేత ఆ కొండ ప్రాంతాన్ని కూడా ఒకసారి జల్లెడ పడతామని కూడా హామీ ఇచ్చారు. అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా అండగా ఉంటామని కూడా జిల్లా కలెక్టర్ ఇటీవల ఇంటికి రావడం, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, వాళ్ళకైతే భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఆ విధంగా ఇంకా అంటే కలెక్టర్ గారు వచ్చి వెళ్ళారు కాబట్టి ఇంకా అనుభవజ్ఞులు ఎవరైనా ఇంకా వస్తారేమో అని వాళ్ళ ద్వారా కొండని ఒకసారి గాలిస్తారని కూడా అన్నారు. కాబట్టి ఒకసారి చేస్తారని కూడా మేమంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా మరొకసారి కొండ ప్రాంతాన్ని కలెక్టర్ హామీ ఇచ్చిన ప్రకారంగా ఆ విధంగానే ఒకసారి కొండను గాలిస్తే బాగుంటుందేమో అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ మరో పక్కన వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుగుతున్న మరో పక్కన ప్రాంతాలన్నీ తిరుగుతున్నారు, పోలీసులు కూడా తిరుగుతున్నారు. కానీ జ్ఞానం ఏమైంది? ప్రతి ఒక్కరిలో కూడా ఎన్ని వెతికినా, ఎన్ని ప్రాంతాలు ఎన్ని చెప్పుకున్నా జ్ఞానేశ్వరి ఏమైందని చిన్న క్లూ దొరకకపోవడం, కనీసం ఏదైనా ఒక క్లూ దొరికి ఉంటే పాప ఈ విధంగా జరిగిందా, ఈ విధంగా అవ్విందా, ఈ విధంగా ఎత్తుకు వెళ్ళిపోయారా అనేది తెలిసి ఏదో ఒకటి చేయాలనేది కూడా ఆ సమాచారం అన్నా కూడా తెలియాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఒక పక్కన ఎవరో పిల్లలు నేలి వాళ్ళు పాపని తీసుకెళ్ళిపోయారనేది ప్రధానమైనటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు కూడా కనిపించకపోవడం, ఎటువంటి ఆచూకీ లభించకపోవడం, ఖచ్చితంగా మీ దగ్గర ఖచ్చితంగా ఉండుంటే మాత్రం మేము ఎటువంటి కేసులు కూడా పెట్టడం, ఎక్కడో చోట ఉంచేస్తే సరిపోద్దని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ అటువంటి ఆ విధంగా కూడా ఎటువంటి సమాచారం కూడా రాకపోవడంతోనే వాళ్ళు ఇంకా వేదనతో కుమిలిపోతున్నారు. కుటుంబం అంతా కూడా జ్ఞాపకాల కోసం అయితే ఒక కుక్కను కూడా పెంచుకుంటున్నారు. ఇంకా జ్ఞానేశ్వరి ఖచ్చితంగా వస్తుందని అనేక మంది జ్యోతిషులు చెప్పారని కూడా వీళ్ళు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. కానీ ఇంకా జ్ఞానేశ్వరి జాడ దొరకకపోవడం, ఇంకా రోజులు గడుస్తున్నాయి, అలాగే వారాలు దాటుతున్నాయి, నెలలు కూడా నిండిపోతున్నాయి. కానీ ఎక్కడ జ్ఞానేశ్వరి జాడ అయితే మాత్రం దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు జాడ కోసం 1000 కళ్ళతో గుండె తలుపులు తీసి ఎదురు చూస్తున్న పరిస్థితి. తన కోసం 1000 కళ్ళతో ఈ యొక్క ప్రాంతం అంతా మొత్తం తెలుగు రాష్ట్రాలనే జ్ఞానేశ్వరి ఖచ్చితంగా దొరుకుతుందని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ కోరిక నెరవేరే విధంగా ఖచ్చితంగా జ్ఞాను రావాలని మేమంతా కూడా ఎదురు చూస్తున్నామని కూడా తల్లి ఇంకా జ్ఞానేశ్వరి కోసమే ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి ముఖ్యంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైనటువంటి ప్రాంతం.